సో, ఈ ల్యాబ్ టెస్ట్‌లలో మనం ముఖ్యంగా చేసేది ఎనీమియా, హిమోగ్లోబిన్ ఒకటి, అలాగే ఐరన్ స్టోర్స్ బాడీలో మనకుండే ఐరన్ స్టోర్స్ ఏ లెవెల్‌లో ఉన్నాయి, బి12 ఎంతుంది, విటమిన్ డి ఎంతుంది, హార్మోన్స్ థైరాయిడ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత వేరియస్ అదర్ ఒవేరియన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అదర్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్డ్‌గా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుస్తాయి. I'm Dr. Srinivas Reddy, orthopedic surgeon, sports medicine specialist, and joint replacement surgeon. సో మోకాళ్ళ అరుగుదల దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, హౌ టు ప్రివెంట్ అనేది చూస్తే, సో మెయిన్గా ఇది ఎందుకు వస్తుందంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఆ బరువు వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, అది 18 to 25, 18 నుంచి 25 మధ్య ఉండేటట్టుగా చూసుకోవాలి. అదొకటి. అంటే డైలీ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఒక 5 minutes చేశారనుకోండి, అంటే కొంతమంది అంటారు సార్ నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా ఎట్లా నడవాలి అని అంటారు. ఈరోజు 5 minutes నడిచారనుకోండి, రేపు 7 minutes నడవండి, ఎల్లుండి 10 minutes అట్లా నడవండి. ఇలా మీ కెపాసిటీ పెంచుకుంటూ ఉండాలి. ఇలా నడుస్తుంటే ఏమవుతుందంటే బరువు అనేది మనము కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. అండ్ సో ఈ బరువు కంట్రోల్ ఉన్నప్పుడు మన బరువు అనేది మోకాళ్ళ మీద ప్రెజర్ తగ్గుతూ ఉండటం వల్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. అండ్ ఆల్సో ఇది ప్రోగ్రెస్ అయ్యేదాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు.